ఖనిజాల విషయంలో చైనా నుంచి ఇలాంటి ప్రమాదం ఉంటుందని గ్రహించిన ట్రంప్ యుక్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఆ దేశం తగ్గడం లేదు. డ్రాగన్ ముందు ట్రంప్ నెగ్గడం లేదు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? అమెరికా ఏం చేయబోతోంది? అసలు చైనా విధించిన నిషేధంతో ప్రపంచ దేశాల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతోంది? చైనా నిర్ణయం ఇండియాకు మంచి అవకాశంలా మారబోతుందా? వాచ్ దిస్. స్కాండియం, వైట్రియం, లాంథనం, సేరియం, ప్రెసిడోనియం, నియోడైమియం, ప్రొమేథియం, సెమారియం, యూరోపియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, హోల్మియం, ఎర్బియం, థోలియం, లుటెటియం లాంటివి అరుదైన ఖనిజాల లిస్టులోకి వస్తాయి. అయితే వీటి సరఫరాలో చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా దానికి చెక్ పెట్టేందుకు ట్రంప్ ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాయం అడ్డుపెట్టుకుని యుక్రెయిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే జెలెన్స్కీ దానికి అంగీకరించలేదు. ఈలోపు ఆ ఖనిజాలపై చైనా నిషేధం విధించింది. ప్రపంచంలో కీలకంగా భావించే 30 ఖనిజాల్లో 21 యుక్రెయిన్లో ఉన్నాయి. ప్రస్తుతం యుక్రెయిన్లో 1,90,00,000 టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన లిథియం నిల్వలు కూడా యుక్రెయిన్లో ఉన్నాయి. ఆ మధ్య జెలెన్స్కీ మీద ఒత్తిడి తెచ్చింది అందుకే. అయితే ఇప్పుడు చైనా బ్యాన్ విధించడంతో ట్రంప్ నిర్ణయం ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, వైద్య పరికరాలతో పాటు రాకెట్లు, స్పేస్ వెహికల్ చాలా వాటిలో ఈ ఖనిజాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు చైనా బ్యాన్తో వాటిపై ఎఫెక్టు పడడం ఖాయం. అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై చైనా విధించిన నిషేధం ప్రభావం అగ్రరాజ్యానికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలపై ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో ఒకే ఒక్క రేర్ ఎర్త్స్ గని ఉంది. దీంతో సరఫరా కోసం చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది యుఎస్. టెస్లా, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు చైనా రేర్ ఎర్త్స్ పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీంతో ధరల రూపంలోనో ఇంకేదో కారణమో ఆ ప్రోడక్ట్స్ వాడుతున్న దేశాల్లోనూ ఎఫెక్ట్ తప్పదు. అయితే చైనా విధించిన బ్యాన్ భారత్కు అవకాశాలు క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖనిజాల వెలికితీతపై అమెరికా, ఇండియా కొద్ది రోజులుగా పనిచేస్తున్నాయి. అయితే ఇప్పుడు చైనా చర్యతో అది స్పీడప్ అయ్యే అవకాశాలు ఉంటాయని, కొత్త వాణిజ్యం స్టార్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఏమైనా చైనా నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంబంధాలలో కీలక మలుపుగా మారడం ఖాయం.